in progress. రైట్. చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇటీవల ఐన్స్టీన్ ప్రోబ్ అనేది వార్తల్లో ఉందమ్మా. అసలు ఐన్స్టీన్ ప్రోబ్ అంటే ఏమిటి? ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ తల్లి. ఇవన్నీ కూడా ఇటువంటిదే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో రేపు క్వశ్చన్ పేపర్లో కనబడబోతాయి. ఒక 5 మంత్స్ టు 6 మంత్స్ నేను డిస్కస్ చేస్తాను. రేపు కూడా ఇటువంటిదే నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినది ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి. ఐన్స్టీన్ ప్రోబ్ అంటే ఏమిటి? ఇటీవల కాలంలో ఐన్స్టీన్ ప్రోబ్ అనేది ఉంది. ఏ దానికి సంబంధించిందంటే అమ్మా ఇది బ్లాక్ హోల్స్ మరియు ఢీకున్న న్యూట్రాన్ నక్షత్రాలు. సో మనకి అంతరిక్షంలో ఢీకుంటా ఉంటాయి కదా నక్షత్రాలు, అటువంటిటి పేలుతున్న నక్షత్రాల వంటి విశ్వ దృగ్విషయాల పరిశీలన కోసం కొత్త ఖగోళ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అంటే విశ్వంలో బ్లాక్ హోల్స్ గురించి, ఢీకుంటున్న న్యూట్రాన్ నక్షత్రాల గురించి, పేలుతున్న నక్షత్రాల గురించి, అటువంటి అంటే ఈ బ్లాక్ హోలు, ఢీకొంటున్న న్యూట్రాన్ నక్షత్రాలు, పేలుతున్న నక్షత్రాల వంటి విశ్వ దృగ్విషయాలను తెలుసుకోవడానికి కొత్త ఖగోళ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఎవరు అంటున్నారు? చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో ఎవరు ఇటువంటిది ఐన్స్టీన్ ప్రోబ్ అనే ఒక కొత్త ఉపగ్రహాన్ని ఎందుకు ఐన్స్టీన్ ప్రోబ్ అంటే బ్లాక్ హోల్స్, ఢీకున్న న్యూట్రాన్ల యొక్క నక్షత్రాలు, పేలుతున్న నక్షత్రాల వంటి విశ్వంలో జరుగుతున్న దృగ్విషయాల గురించి తెలుసుకోవడానికి ఇటీవల కాలంలో ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అదే దాని పేరే ఏం పేరయ్యా అంటే మనకి ఐన్స్టీన్ ప్రోబ్ అంటారు. ఏ దేశము అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, లాంగ్ మార్చ్ 2C అనే ఈ యొక్క రాకెట్ ద్వారా తీసుకుపోయింది. అంటే ఈ ఉపగ్రహాన్ని తీసుకుపోయిన రాకెట్ పేరు లాంగ్ మార్చ్ 2C అనమాట. ఎవరిది ఈ యొక్క మనకి సంబంధించిందంటే ఐన్స్టీన్ ప్రోబ్ అనేది ఎవరికి సంబంధించినది అంటే చైనా వాళ్ళకు సంబంధించినది. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా ఇది. చూడండి, విశ్వంలో జరుగుతున్న దృగ్విషయాలు ఏమున్నాయో మీ అందరికీ తెలుసు. బ్లాక్ హోల్స్ గురించి, ఢీకుంటున్న న్యూట్రాన్ నక్షత్రాల గురించి, పేలుతున్న నక్షత్రాల వంటి విశ్వంలో జరుగుతున్న దృగ్విషయాల గురించి కొత్త ఖగోళ ఉపగ్రహం, దాని పేరే ఐన్స్టీన్ ప్రోబ్. ఎవరు ప్రయోగించారయ్యా అంటే మనకి చైనా వాళ్ళు ప్రయోగించడం జరుగుతుంది. రైట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఈసారి ఖచ్చితంగా గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లో కనబడుతుంది. పోయినసారి గ్రూప్ 2లో ఉండాలా, ఈసారి ఖచ్చితంగా గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. లిథియం ట్రయాంగిల్ ఆల్రెడీ చెప్పుకున్నాం. లిథియం ట్రయాంగిల్ ఏమన్నా చెప్పగలరా? ఏ దేశాల్లో చెప్పగలరా? లిథియం ట్రయాంగిల్. ఇటీవల కాలంలో మన భారతదేశంలో లిథియం నిల్వలు ఎక్కడ బయటపడినాయి మొట్టమొదటిసారిగా? ఆ తర్వాత ఎక్కువగా ఎక్కడ బయటపడినాయి చెప్పండి? లిథియం ఎస్, మొట్టమొదటిసారిగా బయటపడిందేమో జమ్మూ కాశ్మీర్లో, ఎక్కువగా బయటపడిందేమో రాజస్థాన్లో. ప్రపంచంలో చెప్పండి ఏ మూడింటిని మనము లిథియం ట్రయాంగిల్గా చెప్తారు? మీకు ఆల్రెడీ చెప్పినా అనుకుంటా క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు గుర్తుకు ఉండి ఉండొచ్చు. దక్షిణ అమెరికా ఖండంలోనే ఏబిసి దేశాలు, ఏబిసి, అర్జెంటీనా, బొలివియా, చిలీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. ఇది ఖచ్చితంగా కనబడుతుంది. ఖచ్చితంగా ఏబిసి అంటారు. ఏ అంటే అర్జెంటీనా, బి అంటే బొలివియా, సి అంటే చిలీ. ఈ 3 దేశాలలో లిథియం ట్రయాంగిల్ ఉంది. దాదాపుగా 60% నిల్వలు ఇక్కడే ఉన్నాయి. ఈ 3 కూడా దక్షిణ అమెరికా దేశాలే. లిథియం ట్రయాంగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లిథియం ట్రయాంగిల్. ఈ లిథియం ట్రయాంగిల్ అనేది ఎక్కడెక్కడ ఏబిసి అని గుర్తుపెట్టుకో. ఏ అంటేనే అర్జెంటీనా, బి అంటేనే బొలివియా, సి అంటేనే చిలీ. క్లియర్ అండి?
చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. ఎల్ఈడి లైట్‌లకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. ఎల్ఈడి అంటే ఫుల్ ఫార్మ్ చాలా సార్లు అడిగాడు. ఖచ్చితంగా అడగొచ్చు ఇది గూడా. ఎల్ఈడి అనగా లైట్ ఎమిటింగ్ డయోడ్స్ అంటారు. లైట్ ఎమిటింగ్, లైట్ ఎమిటింగ్ డయోడ్. చూడండి. లైట్ ఎమిటింగ్ డయోడ్. దానికి సంబంధించినది చూడండి. సింపుల్‌గా ఏమంటున్నాడు? ఎల్ఈడి అనేది ఫ్లోరోసెట్ దీపాల కంటే తక్కువ శక్తిని, సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మామూలుది ఫ్లోరోసెట్ అంటే మనం ఇంట్లో యేసుకుంటాం గదా! ఆ బల్బుల కంటే తక్కువ శక్తిని, సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తప్పు గదా! ఎల్ఈడి ఫ్లోరోసెట్ దీపాల కంటే ఎక్కువ జీవిత కాలం కలిగి ఉంటుంది. రైట్. కాబట్టి ఫ్లోరోసెట్ దీపాల కంటే ఎక్కువ లైఫ్ టైమ్ ఉంటుంది ఎల్ఈడి. అది రైట్ స్టేట్‌మెంట్. 2 ఈజ్ రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్ క్లియర్‌గా. ఇది ఖచ్చితంగా క్వెషన్ అమ్మా. 100%గా క్వెషన్ అమ్మా. నిసార్. నిసార్ గురించి క్వెషన్ కంపల్సరీగా ఉంది. 100% 200% నిసార్ గురించి క్వెషన్ ఉంటుంది. నిసార్ అంటే ఏమిటి? వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పుకున్నాం గతంలో కూడా. మళ్ళీ చెప్తున్నాను. మీరందరూ గూడా గమనించుకోండి. 100% ఈసారి క్వెషన్ ఉంటుంది దీనిపైన. నిసార్ పైన క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ డిజైన్ కాదు. గ్రూప్ 1లో మీరు చూడండి ఈసారి ఖచ్చితంగా. ఆ లిథియం ట్రయాంగిల్ కావచ్చు. నేను చెప్తున్న ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోండమ్మా. యెస్. ఫస్ట్ పాయింట్ చూసుకోవాలి మీరే. ఈ క్రింది ప్రకటనలు ప్రకటించి ఎన్ని జతలు సరైనవో గుర్తించండి. ఎన్ని జతలు సరైనవో గుర్తించండి అంటున్నాడు. ఫస్ట్ చూడండి. నిసార్ అంటే ఇక్కడే ఉందమ్మా. ఎన్ అంటే నాసా, ఐ అంటే ఇండియా. సర్ అంటే మీనింగ్ ఏమిటి అంటే, ఎస్ అనగా సింథటిక్, ఏ అనగా అప్చర్, ఆర్ అనగా రాడార్. సింథటిక్ అప్చర్ రాడార్ అని మీనింగ్. ఇది ఇస్రో వాళ్ళు, జాక్సా వాళ్ళు, జపాన్ వాళ్ళు అంటున్నారు. ఇది తప్పు ఈ స్టేట్‌మెంట్. యెస్. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క నిసార్ అనే దాన్ని ఏ 2 దేశాలు సంయుక్తంగా చేయబడుతున్నాయంటే, నాసా వారు, అమెరికా యొక్క నాసా సంస్థ, మన ఇండియా ఇస్రో సంస్థ. సో, నిసార్ అనగా అనగా ఏమని మీనింగ్ అంటే సింథటిక్ ఎప్చర్ రాడార్ అని అర్థం. దీంట్లో నిసార్‌లో ఎల్ బ్యాండెడ్, ఎస్ బ్యాండెడ్ ఫ్రీక్వెన్సీస్ వాడడం జరుగుతుంది. ఏ బ్యాండెడ్, ఎల్ఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఎల్ఎస్ అనగా ఎల్ బ్యాండెడ్ యొక్క ఫ్రీక్వెన్సీస్, ఎస్ బ్యాండెడ్ యొక్క ఫ్రీక్వెన్సీస్ వాడుతున్నాం. ఇవి ఏ దానికి ఉపయోగపడుతుందంటే ఆల్ వెదర్ అంటే వాతావరణం మొత్తము. డే అండ్ నైట్‌ని గుర్తుపెట్టుకోవాలి. ఆల్ వెదర్, డే అండ్ నైట్ ఇమేజింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. అంటే ఏం చేస్తుందంటే ఇమేజెస్‌ని డే అండ్ నైట్ ఎప్పటికి కూడా తీసి పంపిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలమ్మా. ఇది అగ్నిపర్వతాలు, భూకంపాలు, సునామీని అధ్యయనం చేయడానికి ప్రాథమిక లక్ష్యం. తప్పమ్మా. ఇవి ఏమిటి అంటే నిసార్ అనేది 2 ధృవాలు. 2 ధృవాలంటే దక్షిణ ధ్రువం మరియు ఉత్తర ధ్రువం దగ్గర సముద్రపు యొక్క మంచుని, సముద్రపు యొక్క పలకల్ని, సముద్రపు యొక్క హిమనీ నదాలని ఈటిని పరిశోధన చేయడానికి ఇది ఉపయోగపడుతుందమ్మా. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మరొక్కసారి చెప్తున్నాను చూడండి. రిసార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ 2 దేశాలంటే నాసా మరియు ఇండియా వారు చేస్తున్నారు. దీంట్లో ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్ అనే ఫ్రీక్వెన్సీ వాడుతున్నాము. ఇలా ఆల్ వెదర్ మొత్తం వాతావరణాన్ని డే అండ్ నైట్‌ని ఇమేజింగ్ తీసి పంపిస్తూ ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే 2 ధృవాలు, ఉత్తర ధ్రువము, దక్షిణ ధ్రువం దగ్గర మంచు పలకల్ని, హిమనీ నదాలని గుర్తుపెట్టుకోవాలి. మంచు పలకల్ని, హిమనీ నదాలని మరియు
సో, ఆ యొక్క మనకి సముద్రపు యొక్క ఈ యొక్క మనకి మంచుని వీటన్నిటిని గూడా క్యాప్చర్ చేస్తూ ఉంటదమ్మా. చూస్తూ ఉంటది. క్యాప్చర్ చేస్తుంది. కాబట్టి ఎన్ని స్టేట్‌మెంట్‌లు అంటే 2 స్టేట్‌మెంట్‌లు రైట్ అమ్మా. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తల్లి. సో, ఖచ్చితంగా వచ్చేదానికి ఎక్కువ ఆస్కారాలుంటాయి. కేవలం 2 స్టేట్‌మెంట్‌లు మాత్రమే రైట్ అనేటివి గుర్తుపెట్టుకోండి. యెస్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. హ్యూమన్ పాపిలోమా వైరస్ క్రింది ఏ వ్యాధుల అభివృద్ధికి దారి తీస్తుంది? హ్యూమన్ పాపిలోమిన్ వైరస్ అనేది మీ అందరికి తెలుసు. సో, ఏ దానికి అంటే గుర్తుపెట్టుకోండాలి. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో ఇది గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్, పైవన్నీ అంటున్నాడు. అన్ని వాటికొస్తుందమ్మా. హ్యూమన్ ఫాలోపియన్ వైరస్ అనేది నోటి క్యాన్సర్‌కి, ఈ నోటిలో లాలాజలం ద్వారా పురుషాంగానికి, పురుషులకు గూడా ఇదంతా రావడం జరుగుతుందమ్మా. సో, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోనండి. చాలా చాలా ఇంపార్టెంట్. మెయిన్‌గా గర్భాశయానికొస్తుంది. కాబట్టి అన్నిటికి గూడా ఈడ పైవన్నీ ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించుకొని ఆన్సర్ చేసుకోవాల్సిందిగా మరొక్కసారి చెప్పడం జరుగుతుందమ్మా. యెస్. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఇది గూడా. యెస్. 30 మీటర్ టెలిస్కోప్ ప్రాజెక్ట్. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ ఇది. 30 మీటర్స్ యొక్క టెలిస్కోప్. 30 మీటర్స్ వ్యాసం కలిగిన ఇన్ఫ్రారెడ్ అంటే ఐఆర్ కిరణాలు అంటమ్మా. ఇన్ఫ్రారెడ్ కిరణాలతో పనిచేస్తున్న 30 మీటర్స్ యొక్క టెలిస్కోపు ఏ దేశాల మధ్య సహకారంతో రూపొందించారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఈ 30 మీటర్ టెలిస్కోప్ అనేది చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలమ్మా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అమెరికా, కెనడా ఉత్తర అమెరికాలో ఉంటాయి. ఈ 3 ఆసియా ఖండంలో ఉంటాయి. చైనా, ఇండియా, జపాన్. ఈ 5 దేశాల యొక్క కలయికతో ఏర్పాటు చేసిందే 30 మీటర్ టెలిస్కోప్. ఇది ఏ కిరణాలతో పనిచేస్తుందంటే ఇన్‌ఫ్రారెడ్ కిరణాలతో పనిచేస్తుంది. ఐఆర్ కిరణాలతో పనిచేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ నేను చెప్పేటివి రేపు రోటున మీకు అన్ని క్వెషన్‌లు కూడా కనపరావచ్చు చెప్పలేం. 30 మీటర్స్ టెలిస్కోప్ అనేది ప్రాజెక్ట్ అనేది గుర్తుపెట్టుకోనండి. మనకి మన ఉత్తర అమెరికా ఖండం నుంచి అమెరికా, కెనడా, మన ఆసియా ఖండం నుంచి ఈ యొక్క మనకి జపాను, చైనా, ఇండియా. ఇది ఇన్‌ఫ్రారెడ్ కిరణాలతో నడుస్తూ ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏందంటే అంతరిక్షాన్ని వెరీ డెప్త్‌గా చాలా లోతుగా పరిశోధన చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతరిక్షాన్ని చాలా లోతుగా, చాలా డెప్త్‌గా పరిశోధన చేయడానికి ఈ 30 మీటర్ టెలిస్కోప్ అనే దాన్ని ఉపయోగపడుతుందని జెప్పేసి మాట్లాడుకుంటున్నామమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మీరందరూ గూడా గమనించుకోగలగండి. యెస్. మరొక క్వెషన్ ఇస్తున్నారు. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది గూడా. స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ. స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ. గుర్తుపెట్టుకోనండి చాలా ఇంపార్టెంట్. ఎస్‌కేఏఓ. ఎస్ అంటే స్క్వేర్, కే అంటే కిలోమీటర్, ఏ అంటే అరే, ఓ అంటే అబ్జర్వేటరీ. దానికి సంబంధించిన స్టేట్మెంట్‌లను గుర్తించండి. స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ. గుర్తుపెట్టుకొండాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇది 14 దేశాల కూటమితో ఏర్పడినదమ్మా. స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక ఒక సంస్థనమ్మ. ఈ యొక్క 14 దేశాలతో ఏర్పడిన సంస్థమ్మ. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంటదంటే అమ్మా, గుర్తుపెట్టుకోనండమ్మా. సో, యూకేలో ఉంటుందమ్మా. బ్రిటన్‌లో ఉంటుంది తల్లి. ఎందుకు ఈ స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీని ఏర్పాటు చేశారయ్యా అంటే, ఎందుకు ఈ స్క్వేర్ కిలోమీటర్ ఈ యొక్క కిలోమీటర్ అరే అబ్జర్వేటరీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారంటే, విశ్వం యొక్క అవగాహనను
విశ్వం యొక్క అవగాహనను రేడియో టెలిస్కోపుల ద్వారా తెలుసుకోవడానికమ్మా. విశ్వం యొక్క అవగాహన గురించి, విశ్వంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి రేడియో టెలిస్కోపులను అమర్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. విశ్వంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి రేడియో టెలిస్కోప్‌ను అమర్చడానికే, అంటే విశ్వంలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందనే దాన్ని ఎట్లా తెలుసుకోవాలనుకుంటున్నారంటే రేడియో టెలిస్కోపుల ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ తల్లి. స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ ఎన్ని దేశాల కూటమి? 14 దేశాల కూటమి. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? బ్రిటన్‌లో ఉంటుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉంటుంది. యెస్. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంది? విశ్వంలో ఏం జరుగుతుంది అనే దాన్ని రేడియో టెలిస్కోపుల ద్వారా తెలుసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అయితే గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన 2 టెలిస్కోపుల్ని, రేడియో టెలిస్కోపుల్ని 2 ప్రాంతాలలో అమర్చినారమ్మా. ఒకటి దక్షిణాఫ్రికా, 2 ఆస్ట్రేలియా ప్రాంతంలో అమర్చినారమ్మా. ఈ స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటర్‌కి సంబంధించి దక్షిణాఫ్రికాలో, ఆస్ట్రేలియాలో 2 టెలిస్కోపుల్ని, రేడియో టెలిస్కోపుల్ని అమర్చడం జరిగింది తల్లి. ఈ టెలిస్కోపులనేది న్యూరల్ నెట్వర్క్ అనే సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తాయమ్మా. న్యూరల్ నెట్వర్క్. న్యూరల్ నెట్వర్క్ అనే సాఫ్ట్‌వేర్ గుర్తుపెట్టుకోవాలి. సో, న్యూరల్ నెట్వర్క్ ద్వారా పనిచేస్తాయమ్మా. చాలా ఇంపార్టెంట్ తల్లి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో. స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ ఇవి ఎక్కడ ఉండవమ్మా. కేవలం సివిల్స్ లెవెల్ స్థాయిలో మనకు అడుగుతూ ఉంటాడు కాబట్టి, స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ 14 దేశాల కూటమి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టేట్మెంట్ చదువుతున్నా మీరందరూ కూడా గమనించండి. ఏవి రైటో, ఏవి తప్పో చెప్పండి. ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ ఇస్రో వాళ్ళు, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ అంటున్నాడు. తప్పు. 14 దేశాల యొక్క ప్రాజెక్ట్ ఇది. ఇది భారత్, జర్మనీలో 2 నిశ్శబ్ద ప్రదేశాల్లో 2 టెలిస్కోప్‌లున్నాయి. తప్పు. దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. రైట్. టెలిస్కోపు మేజర్ యొక్క మూలకం లేదా నెట్వర్క్ ఏమిటి అంటే న్యూరల్ నెట్వర్క్ అభివృద్ధి. వెరీ వెరీ ఇంపార్టెంటా. ఈ న్యూరల్ నెట్వర్క్‌లో భారతదేశం యొక్క సహకారం గూడా ఉంది. రైటేనమ్మా. ఓన్లీ ఒకటి మాత్రమే, ఓన్లీ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని స్టేట్‌మెంటు సరైనవంటే ఒకటే ఒక స్టేట్‌మెంట్ సరైనదమ్మా. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఐన్‌స్టీన్ ప్రోబ్. ఐన్‌స్టీన్ ప్రోబ్ అనే దాని గురించి చెప్పాలి. ఐన్‌స్టీన్ ప్రోబ్‌కి సంబంధించి ఇప్పుడే చెప్పుకున్నాం. ఐన్‌స్టీన్ ప్రోబ్ జపాన్ వాళ్ళు, ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ వాళ్ళు చేశారంట. శని దాని యొక్క విస్తృతమైన చంద్రుడి వ్యవస్థ గురించి లక్ష్యం పెట్టుకునిందంట. చెప్పండి. ఈ 2 స్టేట్‌మెంట్‌లు రైటా? తప్పా? చెప్పాలి. చెప్పినాం గదండీ! ఈ 2 స్టేట్‌మెంట్‌లు రైటా? తప్పా? ఐన్‌స్టీన్ మనకి 16 క్వెషనే చెప్పినాను మీకు. 16 క్వెషనే మీకు చెప్పడం జరిగింది. చెప్పాలి మీరందరూ గూడా. 16 క్వెషనే మీ అందరికి గూడా చెప్పడం జరిగింది. ఐన్‌స్టీన్ ప్రోబ్ ఏ దానికమ్మా? చెప్పండి. ఐన్‌స్టీన్ ప్రోబ్ ఎందుకు? ఏ దేశం వాళ్ళు ప్రయోగించారు చెప్పండి అదన్నా? ఐన్‌స్టీన్ ప్రోబ్. యెస్. చైనా వాళ్ళు లాంగ్ మార్చ్ సి, లాంగ్ మార్చ్ 2 ద్వారా ప్రయోగించారు. లాంగ్ మార్చ్ సి అనే ఉపగ్రహం ద్వారా ప్రయోగించడం జరిగింది. చైనా వాళ్ళు. రైట్. ఏ దానికో చెప్పండమ్మా? వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్? ఏమిటి దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం? విశ్వంలో, విశ్వంలో, విశ్వంలో బ్లాక్ హోల్స్ గురించి, ఢీకొనే నక్షత్రాల గురించి, పేలుతున్న నక్షత్రాల గురించి తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశ్యం అని గూడా క్లారిటీగా చెప్పుకోవడం జరిగింది. గుర్తుకుంది గదా తల్లి? జాగ్రత్తగా గమనించుకోండి. 2 స్టేట్‌మెంట్‌లు గూడా తప్పమ్మా అవి. రైట్. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో మీరందరూ గూడా గమనించండి. చాలా అంటే చాలాగా. పాలిగ్రాఫ్ పరీక్షకి సంబంధించి ఏమిటి? నార్కో టెస్ట్ ఎందుకు జేస్తారమ్మా?
నార్కో టెస్ట్ ఎందుకు చేస్తారు? నార్కో టెస్ట్ ఎందుకు చేస్తారు తల్లి? నార్కో టెస్ట్ ఎందుకు చేస్తారు? యెస్. నేరస్తుల ద్వారా నిజాలు చెప్పించడానికి. పాలిగ్రాఫ్ పరీక్ష ఎందుకు చేస్తారంటే, ఒక వ్యక్తి అబద్ధం చెప్తున్నాడా, నిజం చెప్తున్నాడా అని తెలుసుకోవడానికి చేస్తారు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఒక వ్యక్తి యొక్క శారీరక ప్రతిస్పందన ఆధారంగా అబద్ధం గుర్తించవచ్చు. ఆయన చెప్పేది అది అబద్ధము అని చెప్పేసి కనిపెట్టవచ్చు. దీని యొక్క పరీక్ష ఫలితాలు కన్‌ఫ్యూజన్‌గా పరిగణించబడతాయి. కన్‌ఫ్యూజన్ ఉండవమ్మా. ఎగ్జాక్ట్‌గా ఉంటుంది. దీనిపైన ఈ పాలిగ్రాఫ్ పరీక్ష పైన వచ్చిన గుర్తుపెట్టుకోండాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. యెస్. హార్ట్ బీట్ చేసుకోండమ్మా. హార్ట్ యొక్క బీట్‌ని బేస్ చేసుకొని, గుండె యొక్క కదలికని బేస్ చేసుకొని, గుండె యొక్క దాన్నే పాలిగ్రాఫ్ పరీక్ష అంటాం. హార్ట్ బీట్‌ని బేస్ చేసుకొని. దీనిపైన వచ్చిన సుప్రీం కోర్ట్‌లో కేసు పేరమ్మా, మనకు పాలిటీలో ఇంపార్టెంట్ అమ్మా. సెల్వి, సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక పాలిగ్రాఫ్ యొక్క సంబంధించిన పరీక్షకు సంబంధించినది చెప్పడం జరుగుతుంది. సో, హార్ట్ బీట్ ద్వారా కేవలం స్టేట్మెంట్ 1 అనేది రైట్ ఆన్సర్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, గుర్తుపెట్టుకోనండి. యెస్. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇటీవల ప్రారంభించిన 'పృథ్వీ' అనే కార్యక్రమంలో భారతదేశంతో పాటు ఏ దేశం పాల్గొన్నది? మోస్ట్ ఇంపార్టెంట్ తల్లి. 'పృథ్వీ' అనే కార్యక్రమం ఏ దానికి సంబంధించిందంటే, భూ పరిశీలన, భూ పరిశీలన, భూ పరిశీలన, ఉపగ్రహ ప్రాజెక్టు, భూ పరిగల పరిశీలన ఉపగ్రహ ప్రాజెక్ట్ ఇది. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అనే వాళ్ళు, ఎర్త్ సైన్సెస్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరితో కలిసి అంటే, మ్యాడ్సిస్ వాళ్ళతో కలిసి స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్? 'పృథ్వీ' అనే కార్యక్రమం భూ పరిశీలనకు సంబంధించిన ప్రాజెక్ట్. మ్యాడ్సిస్ వాళ్ళతో కలుసుకొని మనం స్టార్ట్ చేయడం జరిగింది అని. యెస్. ఇప్పుడు మీరు చెప్పగలరు. ఆదిత్య L1 మిషన్ సంబంధించి క్రింది స్టేట్మెంట్‌లని సరైనదేమిటి? కరోనల్ ద్రవ్యరాశి దృగ్విషయాన్ని అర్థం చేసుకోవడానికి అంతరిక్ష నౌక సూర్యుని కరోనాలకి ప్రవేశిస్తుంది. సూర్యుని యొక్క కరోనాల ద్రవ్యరాశి తెలుసుకోవడానికి సో, సూర్యుని యొక్క కరోనాలోకి వెళ్తుందంట. ఏంది? ఆదిత్య L1. సూర్యుని యొక్క ఫోటోస్ఫియర్, క్రోమోస్ఫియర్ పై దృష్టి పెట్టడానికి సోలార్ అల్ట్రా వైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సూట్ అనే దాన్ని కలిగి ఉంది. సో, ఏ స్టేట్మెంట్ రైటో చెప్పాలి మీకు. ఆల్రెడీ చెప్పుకున్నాము. సో, ఈ స్టేట్మెంట్ అయితే రైట్. అంటే ఫోటోస్ఫియర్ మరియు క్రోమోస్ఫియర్ యొక్క చూడడానికి సూట్ అనే దాన్ని చేయడం జరిగింది. ఆ పైదైతే తప్పమ్మా. కరోనాల యొక్క ద్రవ్యరాశి కాదు. సో, ఉష్ణోగ్రత ఎంతుంది సూర్యుడి దగ్గర అని తేల్చడానికమ్మా. ద్రవ్యరాశి గురించి ఎక్కడా గూడా మాట్లాడడం లేదు మనం చేసే ప్రయోగం. కాబట్టి మీరందరూ గూడా గమనించుకోగలగండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో. సో, ఇది తప్పమ్మా. ఓన్లీ 1 స్టేట్మెంట్ ఈజ్ రైట్ ఆన్సర్ అని జెప్పేసి సో, 2 స్టేట్మెంట్ ఈజ్ రైట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోనండి. చాలా ఇంపార్టెంట్. సో, మీరు చెప్పండి ఆదిత్య L1 అనేది ఏ యొక్క సో, ఉపగ్రహం ద్వారా పంపామమ్మా. ఆదిత్య L1 సో, దాని పేరు పిఎస్ఎల్‌వి ఎంతండి? పిఎస్ఎల్‌వి ఎంత? చెప్పాలి. పిఎస్ఎల్‌వి ఎంతండి? యెస్. పిఎస్ఎల్‌వి, పిఎస్ఎల్‌వి చాలా జాగ్రత్తగా పిఎస్ఎల్‌వి, పిఎస్ఎల్‌వి సో, 57 C57 ద్వారా పంపాం. ఎన్ని వాడినామండి దాంట్లో? ఎన్ని వాడినామండి మనం? సో, పరికరాలను ఎన్ని వాడినాం మనం పరికరాలని? సో, 7 పరికరాలను వాడడం జరిగింది.
7 పరికరాలను వాడడం జరిగింది. చాలా జాగ్రత్తగా చూసుకోపోండి. ఈసారి ఖచ్చితంగా క్వెషన్ ఉంటుంది. గ్రూప్ 1లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో. రైట్ క్లియర్‌గా. నెక్స్ట్ వన్. ఆదిత్య L1 గురించి మళ్ళీ క్వెషన్ అడుగుతున్నాడు చూడండి. ఆదిత్య L1 మిషన్ సంబంధించి ఇది సూర్యుని గురించి అధ్యయనం చేసిన మొదటి అంతరిక్ష ఆధారిత భారతదేశ అబ్జర్వేటరీ. స్ప్రేట్ కాప్ట్ లాంగ్ రాజ్ పాయింట్ చుట్టూ హలో ఆర్బిటర్‌ను ఉంచబడుతుంది. అంటే లాంగ్ రాజ్ పాయింట్ దగ్గరికి మనకి చుట్టూ హలో ఆర్బిట్ అనేది ఉంచబడుతుంది. 2 స్టేట్మెంట్లు కూడా రైటేనమ్మా. గుర్తుపెట్టుకోవాలి. ఆదిత్య L1కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో ఖచ్చితంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోనండి. రైట్. మళ్ళీ వచ్చింది. స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీకి సంబంధించి క్రింది ప్రకటనని గుర్తించండి. ఇస్రో మరియు నాసా వారు జాయింట్‌గా చేసే ప్రాజెక్ట్ అంట. చెప్పండి ఎన్ని దేశాలు దీంట్లో? స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ. ఎన్ని కిలోమీటర్ల ఎన్ని దేశాలండి? 1, 2, 3, 4, 14? 14 దేశాల కలయిక. రైట్. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో 2 టెలిస్కోపుల్ని అమర్చినారు. రైటే. ఈ స్టేట్మెంట్ కూడా రైటే. ఈ స్టేట్మెంట్ రాంగు, ఈ స్టేట్మెంట్ రైట్. టెలిస్కోప్ యొక్క మేజర్ మూలకం న్యూరల్ నెట్వర్క్. ఈ ఆపరేషన్‌లో భారత్ కూడా. అంటే 2 స్టేట్మెంట్లు రైట్ అమ్మ. ఇప్పుడు చెప్పండి నాకు కావాల్సింది. ఎందుకు స్క్వేర్ కిలోమీటర్ అరేనమ్మా? ఎందుకు? వాట్ ఈస్ ద మెయిన్ థీమ్? దీని యొక్క మెయిన్ థీమ్ ఏమిటి? దీని యొక్క మెయిన్ థీమ్ ఏమిటమ్మా? చెప్పాలి. విశ్వంలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి రేడియో టెలిస్కోపుల ద్వారా అత్యంత ఆధునాతమైన రేడియో టెలిస్కోప్ ద్వారా విశ్వంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ స్క్వేర్ కిలోమీటర్ అరే అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందో చెప్పగలరా? స్క్వేర్ కిలోమీటర్ అరే యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందో చెప్పగలరా? ఎక్కడుంది తల్లి? యూకేలో ఉంది. గుర్తుపెట్టుకోనండి. రైట్ క్లియర్‌గా. రైట్. చూడండి. రైట్. లాస్ట్‌గా మనం చూస్తున్నాం. చూడండి. జెయింట్ మెట్రోవేవ్ రేడియో టెలిస్కోప్ సంబంధించి జెయింట్ మెట్రోవేవ్ రేడియో టెలిస్కోప్ సంబంధించి సరైనది. ఈ జెయింట్ మెట్రోవేవ్ రేడియో టెలిస్కోప్ అనేది 110 -1 నుంచి 460 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ పరిధిలో పనిచేస్తుంది. రైటేనమ్మా. ఇది నాన్ హెర్జ్ గురుత్వాకర్షణ తరంగాలను మొదటిసారిగా గుర్తించి టాప్ రేడియో టెలిస్కోపులు ఇదొకటమ్మా. ఇది కూడా రైటేనమ్మా. దీన్ని తయారు చేసింది మాత్రం గుర్తుపెట్టుకోండమ్మా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ వారు ప్లస్ నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ వారు టాటా వాళ్ళు మరియు రేడియో ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఇద్దరు కలిపి ఈ జెయింట్ మెట్రోవేవ్ రేడియో టెలిస్కోప్ ని తయారు చేశారు. ఇది గురుత్వాకర్షణ తరంగాలని గురుత్వాకర్షణ గ్రావిటేషన్ అనే ఈ యొక్క వేవ్స్ ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 110 నుంచి 460 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి 2 స్టేట్మెంట్లు కూడా మనకు రైట్ అనేవిగా పరిగణించుకోవడం జరుగుతుందమ్మా. లాస్ట్ అండ్ ఫైనల్ రేడియో కార్బన్ డేటింగ్ సంబంధించి ఏ దానికి సంబంధించింది? రేడియో కార్బన్ డేటింగ్ ఏ దానికి సంబంధించినది మీకు తెలుసు. శిలాజ వయసులని అంటే సేంద్రియ పదార్థాల వయసుని ఖచ్చితంగా నిర్ధారించడానికి. రైటే కదా? ఏజ్‌ని. అంటే సేంద్రియ పదార్థాలంటే శిలాజాలని అర్థం. ఈ శిలాజాల యొక్క వయసుని నిర్ధారించడానికి రైటే. చనిపోయిన జీవులు గ్రహించిన కాస్మిక్ కిరణాలను కొలవడానికి. చనిపోయిన జీవులు కాస్మిక్ కిరణాలనేటి గ్రహించవమ్మా. ఏ కిరణాలు గ్రహిస్తాయంటే రేడియోధార్మిక కిరణాలని గ్రహిస్తాయమ్మా. ఈ కార్బన్ డేటింగ్ పద్ధతిని ఏమంటామమ్మా? C14 అంటామమ్మా. ఏ శాస్త్రజ్ఞుడమ్మా? అమెరికాకు చెందిన లిబీ అనే శాస్త్రజ్ఞుడు దీన్ని కనుగొనడం జరిగిందమ్మా.
శిలాజుల యొక్క వయసును కనుగొనడానికి దీన్ని ఉపయోగిస్తారు. చనిపోయిన జీవులు గ్రహించిన కాస్మిక్ కిరణాలు కొలవడం కాదమ్మా. చనిపోయిన జీవులు ఏం గ్రహిస్తాయంటే రేడియోధార్మిక కిరణాలను గ్రహించడం జరుగుతుందమ్మా. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. మిగతావన్నీ గూడా రాంగ్ అమ్మా. ఇది జనవరి మంత్‌కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న అత్యంత ముఖ్యమైన ఎంసీక్యూస్ అని జెప్పేసి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా వీటిలో నుంచి 100%గా మంచి మంచి క్వెషన్‌లన్నీ కూడా మీ అందరికి గూడా ఇందులో చెప్పడం జరిగింది.